నువ్వెంత అంటే నేనంతే అంట. నువ్వు పెంచితే నేను పెంచుతా. నువ్వు యుద్ధానికి సిద్ధమైతే నేను యుద్ధం చేస్తా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు చైనా విసురుతున్న సవాల్. ఇరు దేశాల ప్రతీకార సుంకాలు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. తగ్గుతావా లేదా అని ట్రంప్ బెదిరిస్తే నీ సంగతేంటో తేలుస్తానంటూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అంతే స్థాయిలో రంకెలేస్తున్నాడు. ఈ రెండు అగ్రదేశాలు వాణిజ్య యుద్ధ తీవ్రతరమవుతోంది. ట్రంప్ 90 రోజుల పాటు తన సుంకాలను నిలిపేశాడు. కానీ చైనాను మాత్రం వదలబొమ్మాలి అంటున్నాడు. యుద్ధానికే సై అంటే సిద్ధమని జిన్పింగ్ అంటున్నాడు. ఇరు దేశాల మధ్య సుంకాల పోరు ఎటు దారితీస్తోంది? బీజింగ్కు ప్రత్యామ్నాయం ఏమిటి? అమెరికా ఎగుమతులను బీజింగ్ దారి మళ్లించే వ్యూహం సిద్ధమైందా? లెట్స్ వాచ్ దిస్. మూడోసారి చైనాపై ట్రంప్ దెబ్బ వేశాడా? ట్రంప్ సుంకాలపై డ్రాగన్ యుద్ధం చేస్తుందా? అమెరికా ఎగుమతులను చైనా దారి మళ్లిస్తుందా? ప్రతీకార సుంకాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలను వణికిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సుంకాలపై ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపేశాడు. కానీ ఒక దేశాన్ని మాత్రం అమెరికా అధ్యక్షుడు వదిలిపెట్టలేదు. ఈ సుంకాల నుంచి ఎక్కువగా బాధను అనుభవిస్తున్న దేశం డ్రాగన్ కంట్రీనే. ఆ దేశానికి మాత్రం సుంకాల నుంచి 90 రోజుల ఊరటను ఇవ్వలేదు. సుంకాలని అస్త్రంగా చేసుకుని చైనాపై వాణిజ్య యుద్ధానికి సై అంటున్నాడు. ప్రస్తుతం చైనా దిగుమతులు అమెరికాలో 125% సుంకాలను ఎదుర్కొంటున్నాయి. తాజాగా మరో 21% సుంకాలను ట్రంప్ పెంచడంతో ఆ స్థాయికి చేరింది. డ్రాగన్ కంట్రీ ఎదురుదాడి చేయాలని నిర్ణయించుకుంది. అమెరికన్ దిగుమతులపై బీజింగ్ సైతం ప్రతీకార సుంకాలతో రివర్స్ అటాక్ చేసింది. అందుకే అమెరికా అధ్యక్షుడు కమ్యూనిస్టు కంట్రీపై మరింత ఒత్తిడి పెంచేందుకు యత్నిస్తున్నాడు. ఇంత భీకరంగా సుంకాలతో ఇరు దేశాలు దాడులు చేసుకుంటున్నా చైనా డీల్కు సిద్ధపడుతుందని ట్రంప్ నమ్ముతున్నాడు. అమెరికాతో చైనా ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్టు ట్రంప్ నమ్ముతున్నాడని వైట్ హౌస్ మీడియా సెక్రటరీ కెరోలైన్ లీవియట్ స్పష్టం చేసింది. అమెరికాపై ప్రతీకారానికి చైనా దిగడం తప్పని ఆమె తెలిపారు. అమెరికాను దెబ్బతీసే ప్రయత్నాన్ని అధ్యక్షుడు ట్రంప్ గట్టిగా తిప్పికొడతారని తెలిపారు. 9 రాత్రి నుంచే చైనాపై సుంకాలు అమల్లోకి వస్తాయని లీవియట్ తేల్చి చెప్పేశారు. వాస్తవానికి డ్రాగన్ కంట్రీ తీరు చూస్తుంటే అమెరికాతో ఒప్పందానికి సిద్ధంగా లేదు. తాజాగా అమెరికా సుంకాలపై మరోసారి చైనా ఎదురుదాడి చేసింది. మొదటి రౌండ్లో 34% సుంకాలను చైనా విధించింది. ఇప్పుడు ఆ సుంకాలను 84%కి పెంచారు. వాస్తవానికి ఏప్రిల్ 2న చైనా వస్తువులపై సుంకాలను 34%కి ట్రంప్ పెంచాడు. దీనికి ప్రతీకారంగా బీజింగ్ కూడా 34% సుంకాలను పెంచింది. అయితే చైనా ప్రతీకార దాడులతో ట్రంప్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఏప్రిల్ 8వ తేదీలోగా చైనా వెనక్కి తగ్గకపోతే అదనంగా 50% సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ హెచ్చరించారు. కానీ డ్రాగన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా చివరి వరకు పోరాడుతామని తేల్చి చెప్పింది. దీంతో ట్రంప్ మళ్లీ రెచ్చిపోయాడు. చైనాపై అదనంగా 50% సుంకాలను విధించాడు. దీంతో డ్రాగన్ పై విధించిన సుంకాలు మొత్తం 104%కి చేరుకున్నాయి. ఈ సుంకాలు కూడా ఏప్రిల్ 9 నుంచి అమలుకి వచ్చాయి. అయితే చైనా మరోసారి ఎదురుదాడికి దిగింది. ట్రంప్ అదనంగా 50% సుంకాలను వడ్డించిన దానికి ప్రతీకారం తీర్చుకుంది. అమెరికా వస్తువులపై కూడా అదనంగా 50% టారిఫ్లను డ్రాగన్ దేశం విధించింది. దీంతో అమెరికన్ దిగుమతులపై చైనా మొత్తం 84% సుంకాలను విధించినట్లు అయింది. అంతేకాదు చివరి వరకు పోరాడేందుకు తాము సిద్ధమేనని చైనా తేల్చేసింది. నీవు ఎంత విధిస్తే తాను కూడా అంతే సుంకాలను విధిస్తామని బీజింగ్ స్పష్టం చేసింది. విచక్షణారహితంగా సుంకాలను విధిస్తూ చైనాపై అమెరికా ఒత్తిడి పెంచడానికి యత్నిస్తోందని చైనీస్ విదేశాంగ శాఖ ప్రతినిధి లింజియాన్ మండిపడ్డాడు. ట్రంప్ సుంకాలను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నాడు. అమెరికా దురహంకార బెదిరింపు ప్రవర్తనను బీజింగ్ ఎన్నటికీ అంగీకరించదని తేల్చి చెప్పాడు. నిజంగానే సమస్యను అమెరికా చర్చలు దౌత్యంతో పరిష్కరించుకోవాలంటే సమానత్వం, గౌరవం, పరస్పర సహకారాన్ని ప్రదర్శించాలని జియాన్ హితవు పలికాడు. వాణిజ్య యుద్ధమే ట్రంప్ కోరుకుంటే అందుకు చైనా సిద్ధంగా ఉందని తేల్చి చెప్పేశాడు. అటు అమెరికా కూడా చైనాతో ఒప్పందానికి సిద్ధంగా లేదు. అందుకే అమెరికాను దెబ్బతీయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయోనని బీజింగ్ అన్వేషిస్తోంది. అమెరికా కంపెనీలపై ఆంక్షలు విధించడం, ఆ దేశ ఉత్పత్తులు నిషేధించడంతో పాటు
అరుదైన ఖనిజాల ఎగుమతులను పరిమితం చేయాలని బీజింగ్ ప్లాన్ వేసింది. ఈ అరుదైన ఖనిజాలు ఆధునిక టెక్నాలజీకి చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీకి అత్యంత కీలకం. ఇక అమెరికా ట్రెజరీ బాండ్లను అమ్మడం పైన చైనా కన్నేసింది. ప్రస్తుతం తక్షణమే ట్రంప్ను అడ్డుకునేందుకు చైనా తీసుకునే చర్యలు ఇవి. డ్రాగన్ చర్యలతో అమెరికాకు ఇబ్బందులు తప్పకపోవచ్చు, కానీ చైనా దీర్ఘకాలిక ప్రణాళిక ఏంటి? ట్రంప్ సుంకాలను బీజింగ్ ఎలా ఎదుర్కొంటుంది? ఎగుమతులను ఎలా స్థిరీకరిస్తుంది అన్న ప్రశ్నలు డ్రాగన్ కంట్రీని టెన్షన్ పెడుతున్నాయి. చైనా ఎగుమతులే ఆ దేశానికి అతిపెద్ద సమస్య. చైనాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. ఏటా కోట్ల డాలర్ల విలువైన చైనీస్ వస్తువుల్ని ఆ దేశం దిగుమతి చేసుకుంటోంది. గత ఏడాది బీజింగ్ నుంచి 44,000 కోట్ల డాలర్ల విలువైన వస్తువులను అమెరికా కొనుగోలు చేసింది. ట్రంప్ సుంకాల కారణంగా ఈ ఉత్పత్తులు భారీ సంఖ్యలో పడిపోతాయి. ఇక నుంచి ఈ ఉత్పత్తులు ఏకంగా 125% పన్నులను ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ సుంకాల కారణంగా అమెరికా మార్కెట్లో చైనా వస్తువులు అత్యంత ఖరీదైనవిగా మారుతున్నాయి. సో తమ వస్తువుల్ని కొనుగోలు చేసే ప్రత్యామ్నాయ మార్కెట్లు ఇప్పుడు చైనాకు అవసరం. అందుకే కొత్త స్నేహితుల కోసం డ్రాగన్ కంట్రీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇతర దేశాలతో బలమైన ఆర్థిక సంబంధాలను ఏర్పరచుకుంటోంది. వాస్తవానికి ట్రంప్ సుంకాలు అమల్లోకి రాకముందు నుంచే ఇతర దేశాలతో స్నేహానికి పునాదులు వేయడానికి చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. జపాన్, దక్షిణ కొరియా దేశాలతో వారం క్రితం నుంచి బీజింగ్ సంప్రదింపులు మొదలుపెట్టింది. చైనాతో జపాన్, దక్షిణ కొరియా దేశాలు ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి అంగీకరించాయి. అదేవిధంగా యూరప్ దేశాలతోనూ చైనా చర్చలు జరుపుతోంది. ఇటీవల బ్రసెల్స్ ను చైనా ఆర్థిక శాఖ మంత్రి సందర్శించారు. ఈయూతో వాణిజ్య కూటమిని ప్రతిపాదించాడు. ఈ కూటమి బహుళ వాణిజ్యాన్ని రక్షించేదిగా ఉంటుందని చైనా ఆర్థిక మంత్రి వెల్లడించాడు. ఇక డ్రాగన్ కంట్రీ భారత్ తలుపులను కూడా తడుతోంది. వారం రోజుల క్రితం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఓ లేఖను పంపాడు. భారత్ చైనా దౌత్య సంబంధాలు 75 ఏళ్లను పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశాడు. లోతైన దౌత్య సంబంధాల కోసం డ్రాగన్ ఏనుగు నాట్యం చేయాలని పిలుపునిచ్చాడు. చైనాపై ట్రంప్ 3వ విడత సుంకాలతో విరుచుకుపడడానికి ముందే చైనా మరోసారి భారత్తో స్నేహానికి సంకేతాలిచ్చింది. ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం కొత్త ప్రకటనను విడుదల చేసింది. భారత్, చైనా కలిసి నిలబడి ట్రంప్ సుంకాలపై పోరాడాలని పిలుపునిచ్చింది. అమెరికా సుంకాలను దుర్వినియోగం చేస్తున్నదని చైనా ఎంబసీ ఆరోపించింది. అభివృద్ధి చెందుతున్న రెండు అతి పెద్ద దేశాలు ఇబ్బందులను అధిగమించేందుకు కలిసి నిలబడాల్సిన అవసరం ఉందని ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. అయితే తాజా చైనా ప్రకటనపై భారత్ స్పందించలేదు. కానీ ఇప్పుడు ట్రంప్కు వ్యతిరేకంగా జట్టును సిద్ధం చేయడం చైనాకు అవసరం. తన ఎగుమతులకు చైనాకు కొత్త మార్కెట్లు అవసరం. సో అందుకే ప్రపంచ దేశాలను మచ్చిక చేసుకునేందుకు చైనా తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కొత్త వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవాలని ఆరాటపడుతోంది. బహుశా ట్రంప్ సుంకాలను కొన్నింటిని బీజింగ్ అడ్డుకోవచ్చు. వాస్తవానికి ఇవన్నీ చెప్పడానికి బానే ఉంటాయి, కానీ ఆచరణలో మాత్రం చాలా కష్టం. అమెరికాతో చైనా వాణిజ్యం విలువ 44,000 కోట్ల డాలర్లు. రాత్రికి రాత్రి ఈ మొత్తం విలువను ఇతర దేశాలకు మళ్లించడం అసాధ్యం. ప్రస్తుతానికైతే చైనా ఎగుమతులపై ఒత్తిడిని అనుభవించడం ఖాయం. అమెరికాతో ఒప్పందం చేసుకుంటేనే డ్రాగన్ కంట్రీకి ఊరట లభిస్తుంది. కానీ బీజింగ్ మాత్రం అమెరికా ముందు తల వంచేందుకు ఇష్టపడడం లేదు. అందుకే ఆఖరి వరకు పోరాడాలని డ్రాగన్ కంట్రీ తేల్చి చెబుతోంది. ఈ వాణిజ్య పోరాటంలో ట్రంప్ మొదటి తూటాను పేల్చాడు. ప్రతి అడుగులోనూ ప్రతీకారం తీర్చుకుంటామని చైనా సవాల్ చేస్తోంది. అయితే చైనా ఎంతవరకు పోరాడుతుంది, వాణిజ్య యుద్ధం ఎలాంటి మలుపులు తిరుగుతుంది అన్నది మాత్రం సమీప భవిష్యత్తులో తేలనుంది.